గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంకొక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ రెగ్యులర్ బేసిస్. అంటే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రెగ్యులర్ బేసిస్ అయితే రావడం జరిగింది, కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు, రెగ్యులర్ బేసిస్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ బ్యాంకర్స్ కోసం. ఇది స్పెషల్గా పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు గెట్ ఇట్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టడానికి ఇది ఒక చక్కటి అవకాశం స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్, గ్రేడ్, వేకెన్సీ, ఏజ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, రెమ్యునరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనకు మేనేజర్ ఇన్ క్రెడిట్ అనలిస్ట్ అనే పోస్ట్ గురించి మాట్లాడుకుందాం స్టూడెంట్స్. ఇది వచ్చేసి గ్రేడ్ 3 వచ్చేసి సీనియర్ మేనేజర్ అని అంటారు దీన్ని. జనరల్ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ వచ్చేసి 7 వేకెన్సీస్, ఎస్టీ 3 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్. టోటల్ మనకు 45 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ వచ్చేసి దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక యాజ్ ఆన్ 1/1/2021 పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇండియా అయితే ఇస్తామని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం పే స్కేల్లోకి వెళ్ళిపోతే పే స్కేల్ వచ్చేసి 63,840 బేసిక్ స్టార్ట్ అయ్యి ఈ పొజిషన్లో ఉన్నంత వరకు మీకు 78,230 వరకు బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు శాలరీ మాత్రం ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 1 lakh ప్లస్సే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. పక్కా ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను, ఎందుకంటే స్కేల్ 3 జాబ్ ఎంత శాలరీ వస్తుందో మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్ వచ్చేసి ఇది కూడా గ్రేడ్ 3 సీనియర్ మేనేజర్. జనరల్ వచ్చేసి 1 పొజిషన్ ఉంది అండ్ టోటల్ ఇది ఒక పొజిషన్ ఉండడం జరిగింది. దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్. ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే యాజ్ ఆన్ 1/2/2021. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ముంబై అని చెప్పడం జరిగింది. పర్టికులర్గా మేనేజర్ జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్ వచ్చేసి ముంబై అని చెప్పడం జరిగింది. మనకు శాలరీ కూడా సేమ్ ఇదివరకు 63,840 బేసిక్ నుంచి 78,230 బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము మేనేజర్ ఇన్ రెమిటెన్సెస్ స్టూడెంట్స్. ఇది కూడా జనరల్ ఒక పొజిషన్ అయితే ఉండడం జరిగింది. టోటల్ 1 పొజిషన్. మనకు మినిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అడిగారు, మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేయడమే జరిగింది. యాజ్ ఆన్ 1/1/2021 మీకు వచ్చేసి ఈ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. బేసిక్ సేమ్ యాజ్ ఎబో ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే 63,840 నుంచి 78,230 అయితే బేసిక్ స్టూడెంట్స్ దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇది వచ్చి స్కేల్ 2 స్టూడెంట్స్, ఎంఎంజిఎస్ 2 మిడిల్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 2 వచ్చేసి ఇది మనకు మేనేజర్ లెవెల్. జనరల్ వచ్చేసి 1 పొజిషన్, టోటల్ 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది దీనికి. డెప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మినిమం ఏజ్ 26 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే అడగడం జరిగింది. యాజ్ ఆన్ 1/1/2021. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ముంబై. దీనికి వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 48,170 నుంచి 69,810 వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ పొజిషన్లో మనకు మ్యాక్సిమం. డెప్యూటీ మేనేజర్ చార్టెడ్ అకౌంటెంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇది కూడా గ్రేడ్ 2 స్టూడెంట్స్. ఇది వచ్చి స్కేల్ 2 అంటారు, దీని కూడా మేనేజర్ పొజిషన్. జనరల్ వచ్చేసి 5 పొజిషన్స్ అండ్ ఎస్సీ 1 పొజిషన్. టోటల్ 6 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మినిమం ఏజ్ 25 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ అయితే అడిగారు. యాజ్ ఆన్ 1/2/2021 వరకు అయితే. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ముంబై స్టూడెంట్స్ ఇది కూడా. అండ్ బేసిక్ పే వచ్చేసి 48,170 నుంచి మ్యాక్సిమం వచ్చి 69,810 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్ బేసిక్. నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ ఎనీ టైమ్ ఛానల్ అనే దాని గురించి వెళ్దాము. ఆ పొజిషన్లో గ్రేడ్ వచ్చేసి స్కేల్ 2 మేనేజర్. ఇది కూడా 2 పొజిషన్ అయితే ఉండడం జరిగింది జనరల్లో. అండ్ టోటల్ వేకెన్సీస్ 2 పొజిషన్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 1/4/2021 న్యూఢిల్లీ అయితే పోస్టింగ్ దీనికి స్టూడెంట్స్. స్పెషల్లీ అయితే డెప్యూటీ మేనేజర్ ఎనీ టైమ్ ఛానల్ వచ్చేసి న్యూఢిల్లీ పోస్టింగ్. బేసిక్ దీనికి చూసుకుంటే కనుక 48,170 నుంచి మ్యాక్సిమం 69,810 అయితే వెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్. మనము ఇవి స్టూడెంట్స్ ఈ వేకెన్సీస్కి అయితే మనం చెప్పడం జరిగింది ప్రస్తుతానికి డీటెయిల్స్, వేకెన్సీస్ అండ్ గ్రేడ్, దీని శాలరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండ్ పే స్కేల్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడిగారు, ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. ప్రస్తుతానికి వచ్చేసి మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ దాని గురించి వెళ్ళిపోతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయితే అడగడం జరిగింది. అండ్ ఎంబీఏ, పీజీడీబీఏ ఆర్ పీజీడీబీఎం or the equivalent with specialization in finance as 2-year regular course. Candidates having qualification of CA, CFA, ICWA, CMS are also eligible to apply
అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/1/2021 in corporate or SME credit as an executive and supervisor in management role in a scheduled commercial bank, associate or a subsidiary of a scheduled commercial bank or a public sector or listed financial institution or company. Post qualification experience is high value credit is a must and adhere students. Experience must be appraisal, assessment of credit proposals, medium and large corporates. మెయిన్ ఏంటంటే మేనేజర్ ఇన్ క్రెడిట్ అనలిస్ట్ అంటే మనము క్రెడిట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి స్టూడెంట్స్. ఒక 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కార్పొరేట్ ఎస్ఎంఈలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన కావచ్చు. అందులో ఎక్కడైనా మీకు వచ్చేసి మనకు క్రెడిట్ లోనింగ్ చేసే దాంట్లో మీకు వచ్చేసి ఎస్ఎంఈ కానీ కార్పొరేట్ లార్జ్ మీడియం టర్మ్ లోన్స్, లార్జ్ కార్పొరేట్స్ కానీ లోన్స్ ఇచ్చి ఉండాలి. మీకు అప్రైజల్ చేసి ఉండాలి, లోన్ ఎలా ఇస్తాం, కస్టమర్ అసెస్మెంట్ ఏంటి, ఇవన్నీ మీకు చెక్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఈ జాబ్ అయితే ఈజీగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చి అనాలిసిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అయితే అనాలిసిస్ చేసి ఉండాలి. అప్రైజల్ ఆఫ్ క్రెడిట్ ప్రపోజల్, క్రెడిట్ మానిటరింగ్ అండ్ ఫాలో అప్. ఈ ఈ ఈ స్కిల్స్ అయితే ఉంటే మాత్రం మీకు జాబ్ క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఇన్ జాబ్ ఫ్యామిలీ సక్సెషన్ ప్లానింగ్కి వెళ్ళిపోతే మనకు ఎడ్యుకేషన్ అడగడం ఏం జరిగిందంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఫుల్ టైమ్ కోర్స్ అండ్ ఎంబీఏ ఆర్ పీజీ, డిఎం ఆర్ ఈక్వలెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ యాజ్ ఫుల్ టైమ్ కోర్స్ అనేది అడగడం జరిగింది. హెచ్ఆర్ యాజ్ ఫుల్ టైమ్ కోర్స్ అని అడగడం జరిగింది. అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్పెషల్ సర్టిఫికేట్స్ ఇన్ ఎనీ హెచ్ఆర్ ఫీల్డ్ డిజైరబుల్ అని అయితే చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కనుక వెళ్ళిపోతే మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ as on 1/2/2021. Experience in subfields such as succession planning, job, family, decision support tool related to HRM will be preferred అంటే స్టూడెంట్స్. ఇది నోట్ డౌన్ చేసుకోండి, మీరు ప్రిఫర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చేసి కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అండ్ గుడ్ పర్సనల్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చేసి స్ప్రెడ్ షీట్స్లో మీకు నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది, ఎంఎస్ ఆఫీస్ అండ్ కాన్ఫిడెన్స్, పొటెన్షియల్ గుడ్ స్కిల్స్ ఉంటే అయితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. మేనేజర్ రెమిటెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ full time MBA or PGDM or equivalent mass management degree. Preference will be given to candidates having marketing stream as major అనేది చెప్పడం జరిగింది. మార్కెటింగ్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకు మేజర్ రిక్వైర్మెంట్ ప్రిఫరెన్స్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. కోర్స్ కంప్లీట్ త్రూ కరస్పాండెన్స్, పార్ట్ టైం విల్ నాట్ బి ఎలిజిబుల్. కరస్పాండెన్స్ అండ్ పార్ట్ టైం అయితే ఎలిజిబుల్ కాదని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనం చూసుకుంటే మినిమం 4 years పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/1/2020 షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ డీలింగ్ విత్ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ గురించి మీరు డీల్ చేసి ఉంటే మాత్రం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ హౌసెస్ అండ్ బ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. ప్రిఫర్డ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ లైక్ కార్పొరేట్, ఐటీ, లీగల్ అండ్ ఆపరేషన్స్ ఎక్సెట్రా అయితే ప్రిఫర్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ, కీ అకౌంట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ చేస్తామని అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ ఇన్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఆర్, పీజీడీఎం ఆర్ ఈక్వలెంట్ 2 years, ఫుల్ టైం కోర్స్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ ప్రిఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మినిమం 4 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/1/2021. వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డొమైన్ ఈ సూపర్వైజర్ కెపాసిటీ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్ అని అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. ప్రిఫరెన్స్ వచ్చేసి విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కవరేజ్ ప్రొడక్ట్స్, వీసా, నోస్ట్రో, బోస్ట్రో అకౌంట్స్, ట్రేడ్ ప్రొడక్ట్స్, ట్రెజరీ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా అని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడైతే మీకు వచ్చేసి స్పెసిఫిక్ స్కిల్స్, స్ట్రాంగ్ మార్కెటింగ్ స్కిల్ అండ్ ప్రొఫెషన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ FI కవరేజ్ ప్రొడక్ట్స్, డేటా అనలిటికల్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ స్కిల్స్, సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్, టీమ్ ప్లేయర్ having strong interpersonal skills, overview of global country specific economic environment, analytical skills to analyze business performance, marketing trend, proficient in spreadsheet, SharePoint presentation skills etc. అని అయితే ఇక్కడ అడగడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ ఇన్ చార్టెడ్ అకౌంటెంట్ వెళ్ళిపోతే మాత్రం ఎడ్యుకేషన్ చార్టెడ్ అకౌంట్ ప్రిఫరబుల్ పాస్డ్ ఇన్ 1 attempt, ఫస్ట్ అటెంప్ట్ పాస్ చేసిన వాళ్ళు అయితేనే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/2/2 ఇన్ సూపర్వైజ్ కేబినెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కార్పొరేటర్ బ్యాంక్ అని అయితే అడగడం జరిగింది. డెప్యూటీ మేనేజర్ ఎనీ టైమ్ ఛానల్కి వెళ్ళిపోతే మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ స్ట్రీమ్ అని అడగడం జరిగింది. విత్ అండ్ ఫుల్ టైమ్ 2 years MBA ఆర్ PGDM ఈక్వల్ మేనేజ్మెంట్ డిగ్రీ అయితే అడగడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. అండ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోతే మినిమం 4 years కంపోజిట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/4/2021 ఇన్ ఫీల్డ్ ఆఫ్ బ్యాంకింగ్, ఫినాన్స్ అండ్ OEM ఆడిటింగ్ సూపర్వైజర్ ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్ కెపాసిటీ అయితే అడగడం జరిగింది. అవుట్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ షుడ్ బి మేనేజింగ్ ATMs, ADWM, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ in scheduled commercial bank, financial institution are dealing with OEMs of ATMs, ATDMs
అండ్ సెల్ఫ్ కియోస్ ఇన్ అదర్ సెక్టర్స్ అయితే అడగడం జరిగింది. ఇది ఎనీ టైమ్ ఛానల్ ఇన్ ద సెన్స్ ఏటీఎం గురించి, సెల్ఫ్ కియోస్ మిషన్స్ గురించి, వీటన్నిటి గురించి తెలిస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే జరిగింది. కీ రిజల్ట్ ఏరియాస్ గురించి ప్రజెంట్ మాట్లాడుకుందాం. మనం కీ రిజల్ట్ ఏరియాస్ గురించి మాట్లాడుకుంటే ఈచ్ ప్రొఫైల్ గురించి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్కి అయితే కీ రిజల్ట్ ఏరియా, ప్రపోజల్స్ ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. కీ రిజల్ట్ ఏరియా ఏముంటుందంటే మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్కి నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ పుట్ అప్ ఫర్ శాంక్షన్, టర్న్ అరౌండ్ ఆన్ సక్సెస్ రేట్ ఇన్ గెటింగ్ శాంక్షన్స్, quality of credit appraisal and risk analysis, quality of credit portfolio, achievement of target related to review and renewal of limit of units, observation of various audit and complaints thereof. సో ఇలా మీకైతే కీ రిజల్ట్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. కీ రిజల్ట్ ఏరియాస్ మీరు చూసుకోండి. ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కీ రిజల్ట్ ఏరియాస్ అన్నీ ఇవైతే చూసుకుంటే మీకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్ అర్థమవుతుంది. రోల్ ఆఫ్ పొజిషన్ ఏంటనేది మీకు వాట్ అనేది తెలియడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీకు కీ రిజల్ట్ ఏరియాస్ మాత్రం ఇక్కడ ఉంది. మీరు ఈ పేజ్ నెంబర్లో అయితే ఉండడం జరిగింది. మేము ఇక్కడ కాసేపు పాజ్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకొని అయితే కీ రిజల్ట్ ఏరియాస్ మీరు క్లియర్గా చూసుకొని ఏ దానికి మీరు ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. Mere fulfilling minimum qualification and experience will not be not waste any right in candidate for being called for interview. The shortlisting committee constituted by the bank will decide the shortlisting parameters and thereafter adequate number of candidates and decided by the bank will be shortlisted called for the interview. Decision of the bank to call the candidates for the interview shall be correspondent will be entertained in this regard. Merit into final section will be prepared in descending order of scores obtained in the interview only, subject to candidates scoring minimum qualifying marks. In case more candidates score common cutoff marks, such candidates will be ranked in the merit of descending order in their age అని అయితే చెప్పడం జరిగింది. ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మీరైతే అప్లై చేయాలి. అప్లై చేశాక మీకైతే ఒక కాల్ అయితే రావడం మీకైతే మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ పొజిషన్స్కి మీరు కనుక ఫిట్ అయితే మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి ప్లస్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో దట్ మీ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే కనుక మీకు మార్క్స్ మంచిగా వస్తే మాత్రం మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరుగా ఇంకొక 2-3 సేమ్ మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం ఎవరి ఏజ్ బట్టి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ టిల్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. గైడ్లైన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఫీజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు. పేమెంట్ ఫీజు వచ్చి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్కి 750 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి వచ్చేసి నీళ్ళు అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీరు వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇన్ లింక్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్ SBI కెరియర్స్లో వచ్చి మీరైతే లింక్లో మాత్రం మీరు అప్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. మీరు క్యాండిడేట్ షుడ్ ఫస్ట్ స్కాన్ దర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్టూడెంట్స్. మీకైతే ఈ డిస్క్రిప్షన్స్ అయితే మీకైతే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనే డీటెయిల్గా అయితే ఇక్కడ హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని అప్లై అయితే చూడండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అండ్ ఒక ఆపర్చునిటీ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన ఇండియాస్ లార్జెస్ట్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్లోకి రావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. ఈ పొజిషన్స్తో అయితే మనము ఈజీగా ఈ జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మ్యాక్సిమం మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సమ్ పీపుల్ వర్క్ ఇన్ మేనేజర్ క్రెడిట్ అండ్ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్, ఫినాన్షియల్, అంటే ఈ డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ వర్టికల్స్లో మన కలీగ్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు మాత్రం అప్లై చేస్తే మాత్రం జాబ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ శాలరీ వచ్చేసి 1 lakh ప్లస్ అయితే ఈజీగా ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు HRA కానీ, రూమ్ రెంట్ అలయన్స్ కానీ, ఫర్నిచర్ అలయన్స్ కూడా ఇస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి రెగ్యులర్ బేసిస్ జాబ్, ఇది కాంట్రాక్ట్ జాబ్ కాదు, ఇది గవర్నమెంట్ జాబ్ ఇది. సో ఓన్లీ ఇంటర్వ్యూ పైననే. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ గైస్. ఈ వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుండా మర్చిపోకండి. సో నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. Thank you for watching the video, students. Have a great day.